ఇక యాదాద్రి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి జిల్లాలో డ్రగ్స్ కలకలం రేగింది. ఈరోజు గూడూరు టోల్ ప్లాజా దగ్గర వాహనాలు తనిఖీలు చేస్తుండగా డ్రగ్స్ తరలిస్తున్నటువంటి 6 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. ఆ ముఠా వెల్లడించినటువంటి వివరాల ప్రకారం యాదరుట్ట పక్కన ఉన్నటువంటి రామాజపేట గ్రామంలో ఉన్నటువంటి యాదాద్రి సైన్స్ ల్యాబ్లో ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్నటువంటి రాచకొండ పోలీసులు ఒక టీమ్గా ఏర్పడి ఫ్యాక్టరీని మొత్తాన్ని కూడా చుట్టుముట్టి అక్కడ ప్రత్యేక సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. యాజమాన్యం సంబంధించి కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. 6 సభ్యులు ఎవరైతే వివరాలు వెల్లడించారో వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ సైన్స్ ల్యాబ్లో డ్రగ్స్ తయారు చేస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. గత కొంతకాలంగా ఇక్కడ తయారు చేసినటువంటి డ్రగ్స్ని హైదరాబాద్, ముంబై లాంటి ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నట్టుగా కూడా రాచకొండ పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి పోలీస్ శాఖ మరింత లోతుగా విచారణ చేస్తూ ఉంది. మరొక విషయానికి వస్తే యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏదైతే దీక్షా దివస్ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు ఆ జిల్లాకు ఇన్ఛార్జిగా నియమింపబడినటువంటి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా హాజరయ్యారు. ఆ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు కూడా హాజరు కావడం జరిగింది. 29వ తారీఖున దద్దరిల్లేలాగా భువనగిరి జిల్లా కేంద్రంలో దీక్షా దివస్ నిర్వహించాలి. ప్రధానంగా ఉద్యమ నేపథ్యాన్ని, కేసీఆర్ గారి పటిమను, కేసీఆర్ గారి యొక్క ఉద్యమ నేపథ్యాన్ని, తెలంగాణ సాధనను ప్రస్ఫుటించేలాగా నేటి యువతకు అర్థమయ్యేలాగా ప్రత్యేక ప్రదర్శనలు, ప్రత్యేక ఫోటో ప్రదర్శనలు నిర్వహించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీక్షా దివస్ సందర్భంగా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు అక్కడ నియమితులైనటువంటి మాజీ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరు కావడం జరిగింది. 29వ తారీఖున నల్గొండ జిల్లా కేంద్రంలో ఘనంగా ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలి. నేటి యువతకు ఉద్యమ నేపథ్యాన్ని, ఉద్యమం యొక్క చైతన్యాన్ని చాటేలా, ఉద్యమ యొక్క పోరాట పటిమను తెలియజేసేలాగా, కేసీఆర్ గారి యొక్క అంకుటిత దీక్షను, అంకుటిత పోరాటాన్ని తెలియజేసేలాగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు జగదీష్ రెడ్డి గారు. ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి ప్రాతినిధ్యం ఉండేలాగా ప్రతి ఒక్క యువత కూడా ఈ దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని వారికి అర్థమయ్యేలాగా ప్రత్యేక ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయడం జరిగింది.